ఆ ప్రాంతీయ పార్టీలకు రైవల్ పార్టీలు ఆ పార్టీని కొంచెం వీక్ చేసే ప్రయత్నం చేస్తాయి. అది రాజకీయంగా జరిగే మామూలు ప్రక్రియ. అది భారతీయ జనతా పార్టీ, దాన్ని తప్ప భారతీయ జనతా పార్టీ ఏ పార్టీ అయినా చేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ కాదు. మీరు ప్రాంతీయ పార్టీలు సంస్థాగతంగా లేవు అని చెప్తున్నారు, కానీ భారతీయ జనతా పార్టీ అటు టీఎంసీలో ఎమ్మెల్యేలు చీలికలు రావడానికి భారతీయ జనతా పార్టీ కారణం. గతంలో ఆప్ కానీ ఎన్సీపీ కానీ టోటల్గా శివసేన కానీ అన్ని పార్టీల్లో కూడా ఎమ్మెల్యేలను చీలిస్తూ భారతీయ జనతా పార్టీ తెర వెనుక ఒక గేమ్ నడుస్తుంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మన దేశంలో ఏంటంటే చాలా పార్టీలు 20-25 పార్టీలు ఏంటంటే ఓటు బ్యాంకు రాజకీయాలను బేస్గా చేసుకొని రాజకీయాలు చేస్తున్నాయి. ఆ ఓటు బ్యాంకు రాజకీయాలు నడవాలంటే ఎప్పుడు బీజేపీ మీద బురద చల్లుతూ ఉండాలి. ఆ ప్రక్రియలో ఇలాంటి విమర్శలు 20-25 పార్టీల నుంచి వస్తే ప్రజలు నిజంగానే ఒక మైండ్ ప్రజలు ఏంటంటే ఏమో అన్న అభిప్రాయం వస్తుంది. కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకు అది కాదు అని వస్తుంది. ఎగ్జాంపుల్ మీకు శివసేన బీజేపీ పొత్తు 2019లో 2014లో విడివిడిగా వచ్చిన 19లో పొత్తులో అధికారంకి వచ్చింది, గెలిచింది, మెజార్టీ వచ్చింది. శివసేన బీజేపీకి అలయన్స్ మెజార్టీ వస్తే శివసేన ముఖ్యమంత్రి పదవి కోసం 60 స్థానాలు, బీజేపీలో దాదాపు సగం స్థానాలు శివసేన కాంగ్రెస్ ఎన్సీపీతో జత కట్టింది తన అధికార దాహంతో. అక్కడ శివసేన ఏంటంటే ఒక 2-3 ఏళ్ళు అధికారం అనుభవించిన ఆ పార్టీలో సంక్షోభం ఏర్పడ్డది. అందుకని చేసిన తప్పుకు ఆ పార్టీ ఫలితం అనుభవిస్తుంది. బీజేపీ సైలెంట్ గానే ఉంది, కానీ ఆ పార్టీలో ఇక పదవులు అందరికి ఇవ్వలేరు కదా, ఆశపడుతుంటారు. ప్రాంతీయ పార్టీ సిద్ధాంతం లేని దగ్గర ఏమవుతుందంటే ఆ రాజకీయ పదవులు సంపాదన మీద దృష్టి పెరుగుతుంది. బాల్ ఠాక్రే ఉన్నప్పుడు ఒక ఇవి ఉండే, కానీ బాల్ ఠాక్రే ఉన్నప్పుడే ఆ శివసేన పార్టీని శరద్ పవార్ చీల్చిండు రాజ్ ఠాక్రే ద్వారా. అక్కడ శివసేన కొంత దెబ్బతిన్నది. తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రి పదవి కోసం వల్ల అది వీక్ అయింది. కాబట్టి అలాంటి శివసేన ఏంటంటే బీజేపీని యాక్చువల్గా అదైతే మన కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా స్టార్ట్ అయింది. యాక్చువల్ మహారాష్ట్రలో కిక్ అవుట్ కమ్యూనిస్ట్ ఫ్రమ్ ముంబై అట్లా స్టార్ట్ అయ్యి హిందుత్వవాదంలో వచ్చింది. కానీ అది బీజేపీని అధికారం కోసం రైవల్గా చూస్తూ చేస్తుంటే సహజంగానే బీజేపీ కూడా దానికి కౌంటర్ ప్లాన్స్ చేసింది తప్ప బీజేపీ ఎప్పుడు శివసేన దూరం చేసుకోవాలి. మమతా బెనర్జీ 2021 ఎన్నికల తర్వాత పోల్ పోస్ట్ వైలెన్స్ లో బీజేపీ కార్యకర్తల మీద ఎన్ని దారుణాలు చేశారో మనం అంతా చూసినాం. అలాంటి దారుణాల ప్రక్రియ ప్రజలు తిరగబడుతుంది ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ మీద, మమతా బెనర్జీ నాయకుల మీద. అలాంటి దారుణాలు మొన్న పోస్ట్ పోల్ జరగలే 2 ఈవెన్ మన సువేంద్ర అధికారి పిఏను కూడా కాల్చి చంపారు. సో అవి చిన్న గంటలు కొన్ని జరిగినాయి. కానీ మమతా బెనర్జీ 2021 చేసిన దాదాపు ఎన్ని మానభంగాలు, ఎన్ని హత్యలు, అలాంటిది ఇప్పుడు లేదు. పార్టీలు ఏంటంటే ఆమె అధికారం కోల్పోయినాక బీజేపీ ఒక 2/3 మెజార్టీ వచ్చినాక ఇక ఈ పార్టీ అధికారంలోకి వస్తున్న నమ్మకం లేనప్పుడు ఎవరి బాట వాళ్ళు చూసుకున్నారు. అది స్వయం కృతాపరాధమే. వాళ్ళు వచ్చి బీజేపీలో చేర్చుకోలే, బీజేపీలో కలవలే. కాబట్టి ఆమె స్వయం కృతాపరాధంగా ఆ పార్టీకి ఆ పరిస్థితి వస్తుంది. పంజాబ్ లో కూడా అకాలీదళ్ పార్టీ బీజేపీతో తనే దూరమైంది. రైతు చట్టాల విషయంలో బీజేపీ దూరం చేసుకోలే, తనే దూరమై ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి వస్తుంది. ఎక్కడ బీజేపీ తనతో ఉన్న పార్టీని లేదా వేరే పార్టీని దాన్ని దెబ్బతీయాలని కుట్రలు చెయ్యదు. అది వేరే పార్టీ బీజేపీ మీద కుట్రలు చేస్తే దానికి అంటే సరైన చర్యలు కౌంటర్ గా తీసుకుంటే తప్ప బీజేపీ స్వయంగా ఏ పార్టీని దెబ్బతీయాలని చూడదు. కమ్యూనిస్ట్ పార్టీలు దశాబ్దాలుగా బీజేపీ కుట్రలు చేసి ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతున్నాయి. అలాంటి పనులు బీజేపీ చేయదు. మోహన్ రావు గారు చెప్పండి. ప్రాంతీయ పార్టీల నిమిషం సార్, రామరెడ్డి గారు మాట్లాడిన దాని మీద జస్ట్ ఐ వాంట్ టు రియాక్ట్ ఇఫ్ యూ పర్మిట్. కమ్ ఆన్ కంటిన్యూ. ఎందుకంటే సార్ ఏం చెప్పారంటే ప్రాంతీయ పార్టీల గురించి మనం మాట్లాడినప్పుడు ప్రాంతీయ పార్టీలకు క్యాడర్ లేదు అనే దాంతో కూడా నేను ఒప్పుకోను సార్. ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్రంలో కనుక తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ తీసుకున్నట్టయితే బీఆర్ఎస్ కు స్ట్రాంగ్ క్యాడర్ అనేది ఉంది. అందులో ఏ రకమైనటువంటి యొక్క అనుమానం కూడా మీకు లేదు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా తీసుకున్నట్టయితే అది ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి యొక్క పార్టీకి తెలుగుదేశం పార్టీకి కూడా స్ట్రాంగ్ క్యాడర్ అనేది ఉంది. తమిళనాడులో కూడా డిఎంకేకు ఏడిఎంకేకు స్ట్రాంగ్ క్యాడర్ అనేది ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసినటువంటి యొక్క తప్పిదాల వల్ల
వల్ల వాళ్ళు అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. సార్ ఇందాక చాలా సందర్భాల్లో వెస్ట్ బెంగాల్ గురించి చెప్పారు. వెస్ట్ బెంగాల్లో నిజంగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ చాలా కష్టపడి పవర్లోకి వచ్చారు. అందులో ఏ రకమైనటువంటి ఒక అనుమానం కూడా లేదు. అయితే ఒక కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఒక కంచుగోడలాగా వెస్ట్ బెంగాల్లో ఉండేది. వాళ్ళతో పోరాటం చేసి ఆవిడ ముఖ్యమంత్రి స్థాయికి రావడం అనేది గొప్ప విషయం. అందులో ఏ రకమైనటువంటి యొక్క ఇది కూడా లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ మమతా బెనర్జీ ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి యొక్క కారణాలు ఏంటంటే ఆవిడ అనుసరించినటువంటి యొక్క విధానాల్లో లోపం ఉంది. తర్వాత ప్రాంతీయ పార్టీలకు వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు ఏ ప్రాంతీయ పార్టీనైనా తీసుకోండి, అది తెలుగుదేశం కానీ లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్కువ ప్రామినెన్సీ ఇస్తున్నాయి సార్. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ కేసు కనుక తీసుకున్నట్టయితే ఆవిడ అల్లుడు ఉంటారు, మేనల్లుడు వల్ల ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు కూడా, ఈ ఎవరైతే మమతా బెనర్జీకి అగెన్స్ట్ గా ఉంటున్నారో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మీ మేనల్లుడిని తీసేయండి, ఈయన వల్ల పార్టీకి బాగా నష్టం జరిగింది అని చెప్పడం అనేది జరుగుతుంది. ఇది దురదృష్టకరమైనటువంటి అంశం. అదే రకంగా ఇప్పుడు మనం బీఆర్ఎస్ ని కనుక తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే బీఆర్ఎస్ కు ఈ కుటుంబ కలహాల వల్ల పార్టీ చాలా నష్టపోయేటువంటి భవిష్యత్తులో కూడా నష్టపోయేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వైఎస్ఆర్సీపీ మోరార్లెస్ అన్ని అట్లాగే ఉన్నాయి సార్. మీకు పంజాబ్ లో కూడా అకాలీదళ్ కూడా అదే రకమైనటువంటి పార్టీ సార్. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ ప్రాంతీయ పార్టీల్లో ఇవన్నీ కూడా ఏంటంటే వంశపారంపర్యమైనటువంటి యొక్క పార్టీలు. వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు క్యాడర్ ను డెవలప్ చేయాలి. క్యాడర్ ను డెవలప్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి క్యాడర్స్ నుంచి ఎవరు చేయకుండా ఎవరికైతే అర్హత ఒక విమర్శ అయితే ఉంది. సరే, సారు బీజేపీ ప్రతినిధి కాబట్టి ఆ రకంగా మాట్లాడడంలో తప్పు ఉందని నేను అనుకోవట్లేదు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పుడు కొన్ని జాతీయ పార్టీలు, ఈవెన్ బీజేపీ కూడా చాలా సందర్భాల్లో మనం చూసాం, వాళ్ళు ప్రాంతీయ పార్టీ యొక్క బలం పైన తమ బలాన్ని పెంచుకోవడం అనేది చూసాం మనం. అది ఒరిస్సాలో జరిగింది. అది ఒరిస్సాలో కూడా చూసాం మనం. ఒరిస్సాలో మొదట్లో వాళ్ళు పట్నాయక్ తో మంచి సంబంధాలు పెట్టుకొని వాళ్ళ పార్టీ ఎదిగింది. పార్టీల పైన నెత్తిపని చేయబెడతారు అనేటువంటి ఒక విమర్శ అయితే ఉంది సార్. అటు భారతీయ జనతా పార్టీ కాదు, ఇటు కాంగ్రెస్ కూడా సేమ్. అటు డిఎంకేలో మనం అదే చూసాం కదా. అందుకే కదా డిఎంకే ఇండియా బ్లాక్ నుంచి డిఎంకే వెళ్ళిపోవడానికి అది ప్రధానమైనటువంటి కారణం అదే కదా సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ రకంగా చేయడం వల్ల మీరు సిన్స్ యూ మేడ్ ది రెఫరెన్స్ ఆఫ్ ది ఇండియా బ్లాక్, ఇప్పుడు బీజేపీ ఎదుగుదలను ఎవరు ఆపాలని కూడా నేను అనుకోవట్లేదు. బికాస్ ఐఎమ్ టోటలీ ఏ న్యూట్రల్ పర్సన్. కాకపోతే ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియన్ పాలిటిక్స్ లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రధానమైనటువంటి బలమైనటువంటి అపోజిషన్ ఉండాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది సార్. మీకు గుర్తుందో లేదో, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడు పరిణామం కాదు అనేది నా అభిప్రాయం. అంటే మోహన్ రావు గారు చెప్పండి, ప్రాంతీయ పార్టీల మనుగడ లేకుండా బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి, ఇది ఎంతవరకు నిజం? డెఫినెట్ గా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ వాళ్ళు అట్లా చేస్తున్నారు సార్. అందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా మీకు లేదు. తర్వాత బీజేపీ గురించి మనం మాట్లాడినప్పుడు మనం చూస్తూ ఉన్నాం, బీజేపీ వాళ్ళు న్యాచురల్ గా వాళ్ళు చూస్తున్నది ఏంటంటే ప్రాంతీయ పార్టీలనే కాదు, వాళ్ళకి అపోజిషన్ గా ఉన్న పార్టీలు అన్నింటినీ కూడా వాటి ప్రాధాన్యాన్ని తగ్గించాలి అని బీజేపీ ట్రై చేస్తుంది. అందులో తప్పు ఉందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీ అనేది ఒక రాజకీయ పార్టీ. అయితే బీజేపీ ఎత్తుగడలు అనేవి సమర్థవంతంగా సక్సెస్ కావడానికి ప్రధానమైనటువంటి ఏంటంటే మేము చేస్తున్నటువంటి తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి అని చెప్పేవాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీజేపీని నేను తప్పట్టట్లేదు. వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ యాజ్ ఎ పొలిటికల్ పార్టీ. కాకపోతే ఏంటంటే బీజేపీ చేస్తున్నటువంటి లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మన దేశంలో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయి అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు.